వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. దేవీ నవరాత్రులు 9 రోజులకి 9 ప్రసాదాలు ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఈరోజు మనం అమ్మవారి ప్రసాదం కట్టె పొంగల్ చేసుకుందాం. అరకప్పు కోటా బియ్యం తీసుకున్నాను. కోటా బియ్యంతో అయితే మనకి మెత్తగా ఉంటుంది. మామూలు బియ్యం అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అంత మెత్తగా రాదు. ఇది వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. అది మంచి కలర్ వచ్చింది. ఇందులో వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. అది కడిగేసిన పప్పు అక్కడ పెట్టాను నేను స్టవ్ మీద. దీంతో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులన్నర వాటర్ పోసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి అన్నాన్ని. వాటర్ పడితే కొద్దిగా వేసుకోవచ్చు, అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పొంగల్లోని. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇందులో టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీడిపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది మనకి. రైస్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోతే వేసుకోవాలి. కొంచెం పలుసుగా దింపుకుంటేనే బాగుంటుంది పొంగల్. అమ్మవారి ప్రసాదం పొంగల్ రెడీ అయింది. చింతపండు పులిహోర చేసుకుందాం. నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోవాలి. నేను 1/2 కిలో రైస్కి సరిపడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మొత్తం పులుసు అంతా అలా తీసుకున్నాక 2 పచ్చిమిర్చి చీరుకులు, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని అదంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ అయింది. మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఇప్పుడు ఈ చింతపండు వేసుకుందాం. ఈ పులుసు మొత్తం అన్నానికి పట్టించాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీరుకులు,
4-5 ఎండుమిరపకాయలు తీసుకుని అలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఇదంతా బాగా వేయించుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో ఇంగువ వేయట్లేదు, కావాలంటే మీరు ఇంగువ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకోవాలి. పోపు అంతా ఇప్పుడు మనం అన్నంలో వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి పోపు అన్నానికి పట్టే వరకు. ప్రసాదం పులిహార రెడీ. కొబ్బరి అన్నం చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కప్తో రైస్ తీసుకున్నాను. ఓ పావు చెక్క కొబ్బరి తురుము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, ఇవి కొద్దిగా వేయించుకోవాలి లైట్గా. ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, 1 టీ స్పూన్ సాయి మినపప్పు. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీరుకులు, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు అలా వేపుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరికూర ఇందులో వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్. ఇదంతా బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న కప్పుతోనే తీసుకున్నాను, ప్రసాదానికి సరిపడగానే తీసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ప్రసాదం రెడీ అయిపోయింది, కొబ్బరి అన్నం. ఇప్పుడు మనం అమ్మవారి ప్రసాదానికి గారెలు వేసుకుందాం. నేను మిక్సీలో వేసాను. మిక్సీలో వేసినా కూడా ఇలాగ గారెలు బాగా వస్తాయి. మనం ఒక గిన్నె తీసుకుని అందులో పావు కిలో మినపప్పు తీసుకుని అదంతా ములిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అందులో నీళ్లు పోసుకున్నాక ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఐదు గంటలు నానింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టాను దీన్ని మిక్సీ జార్ తీసుకుని మినపప్పు అందులో వేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇలా నలిగితే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా మరీ మొరుంగా కాకుండా ఉంది పిండి. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. బౌల్లో పిండి అంతా వేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు అలా కలుపుకుంటే గారెలు బాగా వస్తాయి, లోపల గుల్లగా ఉంటాయి. ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం పెరుగు వేసుకుని
బాగా కలుపుకోవాలి అదంతా. ఈ పెరుగు వేయడం వల్ల గారెలు మనకి మంచి కలర్ వస్తుంది. పెరుగు కాకపోయినా పంచదార బెల్లం అన్నా కూడా వేసుకోవచ్చు. ఒక కవర్ తీసుకుని చేతికి ఆ పెరుగు నీళ్ళు రాసుకుని మీకు నచ్చిన సైజులో గారెలు వేసుకోవాలి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. హైలో పెట్టే వేపుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ లాగేసుకుంటాయి గారెలు. అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. గారెలు వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇంకో వాయి కూడా వేసి చూపిస్తున్నాను. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ప్లేట్లో తీసేసుకుందాం. అమ్మవారి ప్రసాదం గారెలు రెడీ అయినాయి. ఇప్పుడు మనము అమ్మవారి ప్రసాదం దద్దోజనం చేసుకుందాం. నేను ఉడికించిన అన్నం తీసుకున్నాను, 1 కప్పు ఉంటుంది అది. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి మెత్తగానే, కొంచెం అలా మెదుపుతా ఉండాలి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది దద్దోజనానికి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ మిరియాలు, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసినవి, 2 పచ్చిమిర్చి తరుగు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు అంతా బాగా వేయించుకోవాలి. కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు, నేను ఇంగువ వేయట్లేదు ఇప్పుడు ఇందులో. పోపు ఎగిపోయింది, మనం కలిపి పెట్టుకున్న అన్నంలో ఇప్పుడు వేసుకుందాం. పోపు అంతా అన్నం వంక పట్టే వరకు అలా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు కొంచెం. మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగన్న వేసుకోవచ్చు, పాలన్న వేసుకోవచ్చు. దద్దోజనం రెడీ అయిపోయింది.
ఇప్పుడు అమ్మవారి ప్రసాదం రవ్వ కేసరి చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక గ్లాస్తో తీసుకున్నాను నేను కర్రచినూక. అదే ప్యాన్లో వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా మారుతుంది కలరు, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. అదే గ్లాస్తో 1.5 గ్లాసు పంచదార తీసుకోవాలి. ఈ రెండు ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని వేరే గిన్నె పెట్టుకుని ఇందులో మనం నూక తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను, టేస్ట్గా ఉంటుందని సాల్ట్ వేస్తే. పంచదార వేస్తున్నాం కదా అందుకుని. వాటర్ మరిగాక మనం ఆ రవ్వ పంచదార కలిపింది అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా పలచగా ఉన్నట్టు అనిపించిన తర్వాత చల్లారాక గట్టి పడిపోతుంది. ఇది మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం. స్టవ్ ఆపేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుందాం. నేను కలర్ వేయట్లేదు, కావాలంటే మీరు కలర్ వేసుకోవచ్చు ఇందులో. ఒక గిన్నెలో తీసేసుకుందాం. అమ్మవారి ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయింది. ఇప్పుడు పరమాన్నం చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. వేగిపోయినాయి. పావు కిలో తీసుకున్నాను బెల్లం నేను 1/2 లీటర్ పాలకి. అది కోరి గిన్నెలో వేసి పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లం అంతా బాగా కరిగే వరకు కొంచెం జిగురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు పాకం వేసుకోకపోతే ఉట్టు బెల్లం కోరుకునైనా వేసుకోవచ్చు, పంచదార అన్నా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. వేరే గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇందులో పాలు మరిగేలోపు మనం ఒక గిన్నె తీసుకుని, నేను చిన్న కప్పుతో తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి ఇన్ని బియ్యం అయితే సరిపోతుంది. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు సగ్గు బియ్యం పెద్దవి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టి పెట్టుకున్నాను. అలాగా పాలు పొంగుతున్నాయప్పుడు మనం ఇందులో సగ్గు బియ్యం కలిపి వేసేసుకుందాం.
మొత్తం అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా స్టవ్ సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోయి వాసన వస్తుంది పరమాన్నం ఇప్పుడు. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే పాలైనా పోసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ముందు పాలలో నేను అసలు వాటర్ కలపలేదు, ఉట్టి పాలే పోసాను చికెన్వి. రెడీ అయిపోయింది, మెత్తగా అయింది అన్నం. స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం. చల్లారింది, ఇప్పుడు పాకం పోసుకుందాం ఇందులో మొత్తం. ఇలా అయితే తీపి సరిగ్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ యాలకులు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇది బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా గట్టి పడకుండా అలాగే ఉంటుంది, పలచగానే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. పరమాన్నంలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకుందాం. పరమాన్నం రెడీ అయింది. ఇప్పుడు మనం సేమియా పాయసం చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి మొత్తం కరిగింది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా ఎర్రగా వేయించుకుందాం. ఇప్పుడు ఏగిపోయినాయి, మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో 100 గ్రాములు సేమియా తీసుకున్నాను. అది కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎర్రగా అయింది, పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని వేరే గిన్నె పెట్టుకుందాం. అందులో 1/2 లీటర్ పాలు పోసాను నేను. అవి కొంచెం మరిగాక మనం వేపి పెట్టుకున్న సేమియాలు అందులో వేసుకోవాలి. ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది అక్కడ లోపల. మీరు ఈ రకంగా చేసుకుంటే చల్లబడినా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది సేమియా. సేమియా రెడీ, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇప్పుడు పంచదార మనం తీపి సరిపడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి పంచదార కరిగే వరకు. మనం జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుందాం. యాలకుల పొడి, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, పంచదార వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. అమ్మవారి ప్రసాదం సేమియా పాయసం రెడీ అయింది. చక్కెర పొంగలి చేసుకుందాం.
స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని అది వేడి చేసుకుందాం. నేను హాఫ్ చెక్క తీసుకున్నాను కొబ్బరి. అది అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారే వరకు అలా వేయించుకుని ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందాం. నేను గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో సగం తీసుకోవాలి సాయి పెసరపప్పు. ఒక గ్లాస్ బియ్యం అయితే హాఫ్ గ్లాసు సాయి పెసరపప్పు తీసుకుని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో అది దోరగా అయ్యే వరకు అలా వేపుకోవాలి. ఈ లోపు అది వేగేలోపల బియ్యం కడిగి పెట్టుకుందాం పక్కనే. అలా వాటర్ పోసి పెట్టుకోవాలి. పప్పు అలా ఎందుకు వేపుకోవాలంటే అది మామూలుగా పప్పు వేసుకుంటే చివుడిపోతుంది పెసరపప్పు. ఇలా వేపుకోవడం వల్ల మనకి చక్కెర పొంగల్లో అలా పప్పు కనిపిస్తూ ఉంటుంది. ఫ్రై అయిపోయింది. చల్లారాక కొంచెం వాటర్ పోసి పప్పును ఒకసారి బాగా కడుక్కోవాలి శుభ్రంగానే. కడిగేసాను పప్పుని. 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువసేపు పడుతుంది. వాటర్ సరిపోతే కొద్దిగా పోసుకోవచ్చు. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. కొంచెం మామూలు రైస్లా ఉడికించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉడికింది మెత్తగానే. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం కూర వేసుకోవాలి అందులో. ఇదంతా బాగా కలుపుకుని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఉడుకుతున్నప్పుడు. నెయ్యి మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది అది మనకి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకుందాం. పచ్చికర్పూరం వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో యాలకి పొడి వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి. దించే ముందు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆపేసుకుని ఒక బౌల్లో తీసేసుకుందాం. చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు నేను చేసిన నవరాత్రి అమ్మవారి 9 ప్రసాదాలు మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.